క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో దైవ సన్నిధానానికి ఆశతో ఆకాంక్షతో వచ్చినటువంటి మీ అందరికీ ప్రభు యేసు నామం పేరిట నా శుభాభివందనములు. అదేవిధంగా యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా యేసు ప్రభు నామమున మిమ్మల్ని ఆశీర్వదిస్తూ నా శుభాభివందనములు తెలియజేస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క సమయంలో మనం ఏర్పాటు చేసుకున్నటువంటి దేవుని వాక్యం పరిశుద్ధ లేఖనాలలో, పరిశుద్ధ గ్రంథములు, కృత నిబంధన పాఠ్యభాగములు అపోస్తలుడైనటువంటి పౌలు కొరింథీ సంఘానికి రాస్తున్నటువంటి మొదటి పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 16వ వచనాన్ని 17వ వచనాన్ని మనం చదువుకుందాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, పౌలు మహనీయుడు అంటున్నాడు, మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరు ఎరుగరా? ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వానిని పాడు చేయును. దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది, మీరు ఆ ఆలయమై ఉన్నారు అని అంటున్నాడు. ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వానిని పాడు చేయును అన్నటువంటి మాట చాలా జాగ్రత్తగా మనం గమనించాలి. దేనికి పౌలు ఈ మాట రాస్తున్నాడంటే, పౌలు వారు అంటున్నారు, ఆ ఆలయం ఎవరో కాదు, ఏదో కాదు, మనుషుల చేతితో కట్టబడినటువంటిది కాదు, దేవుని చేత సృష్టింపబడి దేవుని యొక్క జీవవాయువు కలిగినటువంటి నీవే ఆ ఆలయం అని అంటున్నాడు. నీవే ఆయన ఆలయం. సొలొమోను మహారాజు మందిరమును కట్టించినప్పుడు మరి ఆకాశ మహాకాశములు పట్టజాలనటువంటి వాడు ఆయన అంటాడు, ఈ మందిరములో దేవుడు నివసించునా? ఆకాశ మహాకాశములు పట్టజాలనటువంటి వాడు ఆయన. అలాంటి గొప్పవాడు మనుష్యుడు కట్టినటువంటి మందిరములో ఆయన నివాసం చేస్తాడా? మనుష్యుడి చేత కట్టబడిన మందిరం వేరు, ఆయన చేత సృష్టింపబడినటువంటి ఈ శరీరమైనటువంటి మందిరం వేరు. ఇంకొక మందిరం ఉంది, ఆయనే ప్రభు అయిన యేసు క్రీస్తు. ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల వానిని పాడు చేయును అని ఎందుకు ఇంత ఒక కఠినమైన మాటను ఆయన చెప్తున్నాడంటే, ఈ ఆలయం అనేది దీనిలో ఎవరు నివాసం చేయాలంటే ప్రభు నివాసం చేయాలి. ఆయనకి నివాస స్థానం మన ప్రాణాత్మ దేహాలు, మన దేహం. కనుక ఈ దేహంలో ఆయన ఉండాలి. ఆయన ఉండవలసినటువంటి స్థానంలో ఎవరున్నారు? వాక్యం రక్షింపబడనప్పుడు, మారు మనసు పొందనప్పుడు, రక్షణ అనుభవం లేనప్పుడు ఉన్నటువంటి అనుభవం వేరు. కానీ దేవుని యొక్క వాక్యాన్ని విని, దేవుని వాక్యం చేత హెచ్చరింపబడి, దేవుని వాక్యం చేత పట్టబడి, తండ్రి కుమార నీవు రక్షింపబడి యేసు క్రీస్తును రక్షకుడిగా అంగీకరించిన తరువాత, తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో బాప్తిసం పొందిన తరువాత నీవు ఆయనకు సొంతం. నీలో ఆయన నివాసం చేయాలి, ఆయన వాక్యం నీలో ఉండాలి, ఆయనలో ఉన్న గుణగణాలు నీలో ఉండాలి. ఎందుకంటే నీవు ఆయన ఆలయంగా మారిపోయావు, ఆయన నీలో నివాసం చేయాలి. ఇది ఆయన మందిరం. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మందిరాన్ని చాలా చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఎందుకంటే ఆ పరిశుద్ధమైనటువంటి మందిరం
నీవే అంటున్నాడు ఆయన. మనమై ఉన్నాం కనుక ఈ ఆలయమును ఎవడైనా పాడు చేసిన యెడల దేవుడు వానిని పాడు చేయను అంటున్నాడు. ఏంటి ఇక్కడ ఒక మర్మం ఉంది. ఇక్కడ ఒకప్పుడు నీవు దేవునికి దగ్గరగా ఉన్నావు, దేవునితో జీవించే బిడ్డలతో, దేవుని ఎరగనటువంటి వాడు, ప్రభు వాక్యానికి వ్యతిరేకంగా జీవించేవాడు, దైవజనుడికి వ్యతిరేకంగా ఉన్నటువంటి వాడు ఈ పరిశుద్ధంగా బ్రతికే వానితో స్నేహం చేశాడంటే, ఈ పరిశుద్ధంగా ఉన్నటువంటి వానిని తప్పైన మార్గంలో నడిపిస్తూ, దైవజనుడి ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నటువంటి మాటలను ఇది ఇలా కాదు, ఇది అలా కాదు అని వాక్యానికి వ్యతిరేకంగా ఒక వ్యక్తిని నడిపించినప్పుడు ఆ వ్యక్తి ఆటోమేటిక్గా రక్షణానుభవంలో నుండి దారి తప్పుతాడండి. దారి తప్పినప్పుడు ఆ ఆలయాన్ని గూర్చినటువంటి మరి మంచి చెడులు, ఆ ఆలయాన్ని గూర్చినటువంటి విషయాన్ని దేవుడు ఎవరిని విమర్శిస్తాడంటే ఆ యొక్క వ్యక్తిని దారి తప్పించినటువంటి వారిని విమర్శిస్తాడు. చాలా ఘోరం. దేవుని యొక్క కోపాగ్ని వారి మీదకు వచ్చును. ఈ వాక్యాన్ని మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. ఎందుకంటే రేపు మన చర్చి యానివర్సరీ. పరిశుద్ధాత్మ దేవుడు దైవజనుల ద్వారా ఏ వాక్యం ద్వారా మాట్లాడతారో మనకు తెలియదు. దానికి ముందుగా అలర్ట్గా ఈ వాక్యాన్ని మనం చూస్తున్నాం. 45వ సంవత్సరంలో అడుగుపెట్టినటువంటి మన యొక్క జీవితాలలో ఈ శరీరం అనే ఆలయంలో ప్రభు ఎంతవరకు నివాసం చేస్తున్నాడు, ఈ ఆలయం ఎంతమందికి ఆశీర్వాదకరంగా ఉంది. కనుక ఎవడైనాను దేవుని ఆలయమును పాడు చేసిన యెడల వానిని దేవుడు పాడు చేయను. నేనున్నాను. ఒక దైవజనుడి యొక్క వాక్యం పట్టబడ్డావు, రక్షణానుభవంలో కొనసాగుతున్నావు, దేవుని మాటలు నీలో ఉన్నాయి. అవన్నీ నాతో పంచుకునేటప్పుడు నేను దేవుని బిడ్డను గనక అయితే, నేను నిజమైన రక్షణానుభవం కలిగినటువంటి వ్యక్తినైతే, పరిశుద్ధాత్మ అనుభవం కలిగినటువంటి వ్యక్తినైతే ఆ యొక్క వ్యక్తిని ఎంకరేజ్ చేస్తాను. మంచిది, మీ దైవజనుడు చెప్పినట్లుగా విను, మీ మందిరానికి వెళ్ళు, ఆత్మీయంగా ఎదుగు, దేవుడు మిమ్మల్ని ఇంకా వాడుకుంటాడు, దీవిస్తాడు, హెచ్చిస్తాడు అని చెప్తాను. నేను నాలో దేవుని యొక్క వాక్యానికి వ్యతిరేకమైనటువంటి ఆలోచన గుణగణాలు నాలో ఉన్నప్పుడు ఈ ప్రసంగం అంతా వస్తుంది. ఆయన నడిపింపు ఒట్టిది, అలాంటి నడిపింపు కరెక్ట్ కాదు, అది ఇదని చెప్పేసేసరికి ఆ యొక్క వ్యక్తి ఒకరోజు వినడు, 2 రోజులు వినడు, 3 రోజులు వినడు, 4వ రోజు ఆలోచన చేస్తాడు. అరే పాస్టర్ గారే ఇలా చెప్తున్నాడంటే ఇదేదో విషయం ఉంటుందని మెల్లిమెల్లిగా ఆ సహవాసానికి దూరం అవుతాడు. మెల్లిమెల్లిగా రోజు చదివే వాక్యాన్ని తగ్గిస్తాడు. మెల్లిమెల్లిగా రోజు చేసే ప్రార్థనను తగ్గిస్తాడు. ఆటోమేటిక్గా అతను దారి తప్పిపోతాడు. ఇప్పుడు దేవుని యొక్క కోపాగ్ని ఎవరి మీదకి వస్తుంది చెప్పాలి. ఇప్పుడు మీరు ఎవరి మీదకి వస్తుంది? దారి తప్పించిన నా మీదకి వస్తుంది. ఈ మాటలో నిజంగా అది ఆలోచన చేసేటప్పుడు భయం వేస్తుంది. ఎవడైనా దేవుని ఆలయమును వాడు చేసిన దేవుడు ప్రియమైన దేవుని బిడ్డలారా, కడవరి దినాలలో ఉన్నా, చివరి దినాలలో ఉన్నా, నీవు ఒక దేవుని యొక్క ఆలయమై ఉన్న నీ జీవితంలో నువ్వు దేవుని వైపే చూడాలి. ఇతరుల మీద ఆనుకోకూడదు. ఎవరు నన్ను నడిపిస్తారా, ఎవరు నాకు బోధిస్తారా, ఎవరు చెప్పింది వింటే బాగుంటుందా, అది వద్దు. ఎన్ని రోజుల నుంచి వాక్యం వింటున్నావు? ఎన్ని రోజుల నుంచి దైవ సన్నిధానానికి వస్తున్నావు? నీ ప్రాణాత్మ దేహాలు నిజముగా దేవునికి ఆలయమై కానీ ఉంటే నువ్వు దేవుని వైపే చూస్తావు. పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడతాడు. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను బలపరుస్తాడు. నీవు అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటావు.
హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు దేవుని ఆలయమై ఉన్నావని ఎరుగు. ఈ యొక్క దినాన నీలో ఎవరు నివాసం చేస్తున్నారు? ప్రభు ఉండవలసినటువంటి స్థలంలో ఎవరున్నారు? దానిని పరిశోధన చేసుకొని దానిని తీసివేసుకో యేసయ్య నామములో. ఇది నీ యొక్క ప్రాణాత్మ దేహాలకు సంబంధించినటువంటి అనుభవం. ఇది రెండవ అనుభవాన్ని మనం చూద్దాం. దేవుని యొక్క వాక్యాలకు వద్దాం. ఈ సమయంలో సొలొమోను మహారాజుకి దేవుని యొక్క ఆలయాన్ని కట్టాలన్నటువంటి కోరిక తన తండ్రిలో కలుగు చేశాడు. తన తండ్రిలో కలుగు చేసినప్పుడు ప్రవక్త చెప్తాడు, అయ్యా దావీదు, నీకు కలిగినటువంటి ఆలోచన మంచిదే, కానీ అది నీ వల్ల కాదు. అది నీ చేత కట్టించుకోవటం దేవుని చిత్తం కాదు. ఎందుకంటే నువ్వు ఎన్నో యుద్ధాలు చేశావు. నీ చేతులు రక్తంతో నిండినటువంటి చేతులు గనుక నీకు పుట్టే కుమారుడు, నీ కుమారుడు ద్వారా దేవుడు ఆ కార్యాన్ని నెరవేర్చుకుంటాడు, సొలొమోను ద్వారా అని దైవజనుడు చెప్పిన మాట ప్రకారం దావీదు నీరసించిపోక ఆ ఆలయాన్ని కట్టడానికి ముందుగానే సమస్తమైన సామాగ్రిని సమకూరుస్తాడండి. ఎలాంటి దూలాలు కావాలి, ఎలాంటి కొయ్యలు కావాలి, ఎలాంటి రాళ్ళు కావాలి, ఏమేమి కావాలి, ఎంత బంగారం కావాలి, సమస్తాన్ని సమకూరుస్తాడండి తండ్రి. ఆ తదుపరి తన కుమారుడైనటువంటి సొలొమోను దేవుని ఆలయాన్ని కట్టడానికి ప్రారంభిస్తాడు. మొదటి రాజుల గ్రంథం 6వ అధ్యాయం. ఈ 6వ అధ్యాయంలో మొదటి నుండి మనం చూసినట్లయితే ఇశ్రాయేలు ఐగుప్తు దేశంలో నుండి బయలుదేరి వచ్చిన 480వ సంవత్సరమందు, అనగా సొలొమోను ఇశ్రాయేలును ఏలిన 4వ సంవత్సరమందు జీప్ అను 2వ మాసమున అతడు యెహోవా మందిరమును కట్టింపనారంభించెను అంటున్నాడు. గమనించండి, ఇశ్రాయేలు జనాంగం ఐగుప్తు దేశంలో నుండి వచ్చిన తరువాత 480 సంవత్సరాల తర్వాత, అనగా సొలొమోను మహారాజు యొక్క ఏలుబడి కాలంలో 4వ సంవత్సరమున ఏప్రిల్ నెలలో ప్రారంభించబడింది ఆలయం కట్టడం. ఇన్ని సంవత్సరాలు వాళ్ళు ఏం చేశారు? ఆలయం లేకుండానే ఏం చేశారు? ప్రవక్తల నడిపింపులో ఉన్నారు వాళ్ళు, దైవజనుల నడిపింపులో ఉన్నారు వాళ్ళు, మోషే ధర్మశాస్త్రాన్ని పాటిస్తూ వచ్చారు వాళ్ళు. మోషే కాలంలో దేవుడిచ్చినటువంటి మందస్సాన్ని గుడారాలలో కాపాడుకుంటూ వస్తున్నారు. 480 సంవత్సరాల తర్వాత మందిరాన్ని కట్టడం ప్రారంభించబడింది. సొలొమోను యొక్క ఏలుబడిలో 4వ సంవత్సరమున జీప్ అను 2వ మాసం, మనకైతే ఏప్రిల్ మాసం వస్తుంది. అది ప్రియమైన దేవుని బిడ్డలారా, సొలొమోను మహారాజు కట్టించిన దేవుని ఆలయము ఎన్ని అడుగులు పొడవు, ఎన్ని అడుగులు వెడల్పు అని అనుకుంటారు చాలా మంది. ఈ 2వ వచనంలో ఉందో చూడండి, ఆ మెషర్మెంట్ అంతా కూడా దేవుడే పెద్ద ఇంజనీర్ అండి. చూడండి, సొలొమోను యెహోవాకు కట్టించిన మందిరము 60 మూరల పొడుగును, 20 మూరల వెడల్పును, 30 మూరల ఎత్తుగలదై ఉండేది. ఇక అక్కడ నుండి పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలం, అవన్నీ ఇవన్నీ ఇక అన్ని విడగొట్టడాలు జరుగుతాయి. అది వేరే విషయం. అయితే ఈ మందిరమును కట్టించిన తదుపరి 7 సంవత్సరాలు పట్టిందండి మందిరాన్ని కట్టించడానికి. 6వ అధ్యాయంలో 38వ వచనంలో మనం చూసినట్లయితే 7 సంవత్సరములు దీన్ని కట్టించి ముగించారు. ఆ తదుపరి ఇక్కడ జరిగినటువంటి సన్నివేశాలు మనం చూస్తే 8వ అధ్యాయంలోకి వస్తే వీళ్ళందరూ కూడా దైవ మందిరంలో చేరి ప్రార్థన చేసేటప్పుడు 8వ అధ్యాయంలో 10వ వచనంలో చూస్తే
యాజకులు పరిశుద్ధ స్థలంలో నుండి బయటకు వచ్చినప్పుడు మేఘము యెహోవా మందిరమును నింపెను. కాబట్టి యెహోవా తేజో మహిమ యెహోవా మందిరంలో నిండుకొనగా ఆ మేఘమున్న హేతువు చేత యాజకులు సేవ చేయుటకు నిలవలేకపోయిరి. దేవుని ప్రసన్నత, దేవుని మహిమ అంత బలంగా ఆ స్థలంలో నింపబడిందండి. గమనిస్తున్నామా? కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇలాంటి సందర్భాలలో సొలొమోను దేవుని సన్నిధానంలో చేసిన ప్రార్థన, ప్రజలను ఆశీర్వదించిన విధానం అంతా కూడా ఇక్కడ కనిపిస్తూనే ఉంటుంది. ఇంకా 22వ వచనంలో చూస్తే సొలొమోను యెహోవా బలిపీఠం ఎదుట నిలువబడి ఆకాశము తట్టు చేతులెత్తి ఇట్లనెను అంటున్నా. అందరూ ఆరాధన చేసేటప్పుడు చేతులు ఎత్తమంటే ఆరాధన చేసి ఆయన చెప్తే భాషగా చెప్తే ఆయన చెప్తే చెప్తే వినా. దైవ సన్నిధానంలో రాజులే 2 చేతులు పైకెత్తి ప్రభు నామాన్ని మహింపరిచారండి. మనుషులను చూడకూడదండి. ఇది దేవుని మందిరం అన్నటువంటి ఒక ఉద్దేశంతో, ఇది పరిశుద్ధ స్థలం అన్న ఉద్దేశంతో ప్రభువును మనం మహింపరచాలండి. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆయన కనికరం చూపించే దేవుడు గనుక అసలు దేవుని మందిరం దేనికి అవసరం? దేనికి అవసరం అంటే ఇప్పుడు చూద్దాం. దేవుని యొక్క వాక్యాలను మనం చూద్దాం. ఈ మొదటి రాజుల గ్రంథం 8వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 30వ వచనాన్ని మనం చూద్దాం. కొన్ని పాయింట్లు చెప్పి ముగిస్తాను. ఈ స్థలము తట్టు తిరిగి ప్రార్థన చేయనప్పుడెల్లా నీ నివాస స్థానమైన ఆకాశమందు విని మా విన్నపం అంగీకరించుము, వినునప్పుడెల్లా మమ్మను క్షమించుము అని. దైవ సన్నిధానంలోనికి వచ్చి ప్రియమైన దేవుని బిడ్డ, ఇది ఆయన నివాస స్థలమై ఉన్నదని ఎరిగి నీవు ప్రార్థన చేసేటప్పుడు, నీ మనసారా నీవు దేవుని యొద్ద విన్నపం చేసేటప్పుడు ఆయన అంగీకరిస్తాడు. నువ్వు ఏ పాపములో ఉన్నా, ఏ దోషములో ఉన్నా నిన్ను క్షమిస్తాడు. నీ దోషములు, నీ పాపములు క్షమింపబడడానికి ఒక మంచి స్థలం దైవ సన్నిధానం. నువ్వు చేసే విన్నపాన్ని బట్టి, ఏ మనస్తత్వంతో చేస్తావో ఆ మనస్తత్వాన్ని బట్టి ఉంటుంది నీ ప్రార్థన వినేది, వినంది, జవాబు వచ్చేది, రాంది. రెండవదిగా 33వ వచనాన్ని మనం చూద్దాం. ఇక్కడ ఈ మందిరమందు నిన్ను గూర్చి ప్రార్థన విన్నపములు చేయనప్పుడెల్లా నీవు ఆకాశమందు విని ఇశ్రాయేలీయులకు నీ జనులు చేసిన పాపమును క్షమించి వారి పితరులకు నీవిచ్చిన దేశంలోనికి వారిని తిరిగి రప్పించుము. అంటే ఎక్కడ చల్లా చెదరైపోయినా, దేవుని యొక్క ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా బ్రతికి, దేవుని యొక్క వాక్యానికి విరోధంగా బ్రతికి, ప్రవక్తల యొక్క మాటలను పెడచెవిని పెట్టి జీవించినప్పుడు దేవుని యొక్క ఉగ్రత వాళ్ళ మీదకు వస్తుందని ఆయన ముందే చెప్తాడు. దేవుని యొక్క ఉగ్రత వచ్చినప్పుడు ఎక్కడో అక్కడ చల్లా చెదరైపోతారు. అది యుద్ధాల మూలంగానో, ఇక కరువుల మూలంగానో, ఏదో ఒక రూపంలో. తర్వాత నీ సన్నిధానంలోనికి వచ్చి, ప్రభువా నీ సన్నిధానంలో, నీ మందిరంలో ఈ విధంగా మేము విన్నపాలు చేసినప్పుడు మా దోషములను క్షమించి చెదరిపోయినటువంటి వాళ్ళని అందరినీ తిరిగి రప్పించయ్యా. దైవ సన్నిధి ఇందుకు, దేవుని మందిరంలో ఉన్న ఆశీర్వాదం నీ మనస్సారా అడిగేటప్పుడు ఆయన చేస్తాడు. ఆయన వాగ్దానం చేశాడు. అందుకు దేవుని యొక్క మందిరం మనకు అవసరం. దేవుని మందిరం నీ పిల్లల పిల్లలకు అవసరం. దేవుని మందిరం మనందరికీ అవసరం. ఇంకోటి చెప్తాను, 3వదిగా చెప్తాను. చూడండి, 3వది 38వ వచనంలో మనం చూసినట్లయితే, మరి ఈ మందిరము తట్టు తమ చేతులు చాపి ప్రార్థన విన్నపములు చేసిన ఎడల ప్రతి మనిషి యొక్క హృదయము నీ వెరుగుదువు గనుక నీవు ఆకాశమును నీ నివాస స్థలమందు విని క్షమించి దయచేసి ఎవరి ప్రవర్తనను బట్టి వారికి ప్రతిఫలమిచ్చి.
ఎవరి ప్రవర్తనను బట్టి వారికి ప్రతిఫలం ఇచ్చే దేవుడు. ఆకాశము అనేది ఆయన నివాస స్థలం. ఈ మందిరము తట్టు మేము చేతులు చాపి ప్రార్థన చేసినప్పుడయ్యా, మేము ఇళ్లల్లో ఉండి మందిరంలోనికి రాలేని పరిస్థితుల్లో, ఇళ్లల్లో ఉండు, లేకపోతే అరణ్యములో ఉండు, లేకపోతే ఏ దేశంలో ఉండు, ఫలాని స్థలంలో నీ మందిరం ఉన్నదని మేము ఆ స్థలంలో మోకరించి చేతులెత్తి నీ మందిరం వైపు చేతులు చాపి మేము ప్రార్థన చేసేటప్పుడు ఆలకించి, కనికరించి, క్షమించి, మా ప్రవర్తనను బట్టి మాకు ప్రతిఫలాన్ని ఇచ్చే దేవుడు అయ్యా, ఇస్తావయ్యా, నువ్వు దయచేయమని నేను ప్రార్థన చేసేదానికి మందిరం అవసరం. అందుకనే దానియేలు ఎలాంటి శాసనం వేసినా ఆయన బబులోను దేశంలో ఉన్నప్పుడు తన మేడగది మీదకి వెళ్ళి యెరూషలేము తట్టు కిటికీలు తెరిచి ఆయన ప్రార్థన చేస్తాడు. దానియేలు గ్రంథంలోకి వెళితే దానియేలు చేసే ప్రార్థన మనకు అర్థమవుతుంది. బబులోను దేశం ఎక్కడ, యెరూషలేం ఎక్కడ? యెరూషలేం వైపు కిటికీలు తెరిచి ఆయన ప్రార్థన చేస్తాడండి. ఎందుకంటే యెరూషలేములో దేవుని మందిరం ఉంది కనుక క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని మందిరమును దేవుడు మనకి మరి ఆ కాలములో ఈ సంభ్యములు మనోళ్ళు ఉన్నటువంటి పరిస్థితులను బట్టి ఒక మందిరాన్ని నిలేసుకోలేనటువంటి పరిస్థితుల్లో, మనోళ్ళ యొక్క పరిస్థితులు ఆనాడు దినాలలో మరి చాలా కష్టమైనటువంటి దినాలు, చాలా కష్టమైనటువంటి పరిస్థితుల మధ్యలో ఉన్నప్పుడు ఈసీసీ టీం మూలంగా ఇక్కడికి ఒక టీం వచ్చి వాళ్ళు ఈ స్థలంలో సేవ చేసి మరి ఈ స్థలంలో ఒక మందిరాన్ని నిర్మించారు. దైవజనులు ప్రార్థనాపూర్వకంగా పునాదులు వేశారు, మందిరాన్ని కట్టించారు. ఆ కట్టిన మందిరం పోయింది. తర్వాత ఒక కొత్త కట్టడం, ఈరోజు బాల్కనీ ఇలాంటి మంచి మందిరం, ఈరోజు అందరు కుర్చీలలో కూర్చొని దేవుని స్తుతించగలిగే భాగ్యాన్ని ప్రభు మనకిచ్చాడు. కానీ ఆ రోజుల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ ఈరోజు లేకపోవచ్చు. దేవుడు వారి ఆత్మలకు విశ్రాంతిని కలుగజేయునుగాక, వారి సంతతిని దేవుడు ఆశీర్వదించునుగాక, తప్పిపోయినటువంటి వాళ్ళని అందరినీ దేవుడు మరలా తీసుకొని వచ్చునుగాక. హల్లెలూయా. ఈ మందిరంలో చేయబడు ప్రార్థనల వైపు దేవుని యొక్క కనుదృష్టి ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చివరిగా ఇంకొక మాట చెప్పి ముగిస్తాను. దినవృత్తాంతముల గ్రంథం 2వ దినవృత్తాంతముల గ్రంథం 7వ అధ్యాయము 14వ వచనం. నా పేరు పెట్టబడిన నా జనులు తమ్ము తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును. ఈ స్థలమందు చేయబడు ప్రార్థన మీద నా కనుదృష్టి నిలుచును, నా చెవులు దానిని ఆలకించును. 2వ నాళాగము 7వ అధికారం 14-15 వచనంగల్. కనుక క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, 16వ వచనం, నా పేరు ఈ మందిరమునకు నిత్యము ఉండునట్లుగా నేను దాన్ని కోరుకొని పరిశుద్ధ పరిచితిని, నా దృష్టియు నా మనస్సును నిత్యము దాని మీద ఉండును. హల్లెలూయా. ఈ మందిరమును తక్కువ అంచనా వేయొద్దు. శంభ్యంలో ఉన్నది, మన మధ్యలో ఉన్నది, మన గుడే కదా, మన ఆలయమే కదా, మన పాస్టే కదా. జాగ్రత్తగా ఆలకించండి. ఈ స్థలమును దేవుడు ఏర్పాటు చేసుకున్న స్థలం, ప్రభు కోరుకున్న స్థలం, ఈ స్థలానికి దేవుని పేరు పెట్టబడిన స్థలం, ఈ మందిరంలో చేయబడే ప్రార్థన వైపు ఆయన కన్నులు తెరిచి ఉన్నటువంటి స్థలం, ఆయన చెవులకి ప్రార్థన ఆలకించే స్థలం ఇది. కనుక ఇది దేవుని మందిరం. ఈ మందిర సేవని, ఈ మందిరమును పాడు చేయాలని తలంచినట్లయితే అలాంటి ప్రణాళికలు నెరవేరవు. ఇలాంటి మందిరములు
సేవ చేయాలంటే దైవజనుడు ఎలా ఉండాలి, పెద్దలు ఎలా ఉండాలి ఆలోచన చేయాలి. ఏ పెద్దలన్నా కానీ, ఎలాంటి పెద్దలన్నా కానీ, నేను ఎందుకు మనుషులను విమర్శించడం కాదు, ఈ విధంగా దేవుడి స్థలాన్ని ఏర్పాటు చేసుకున్న ఈ స్థలంలో దేవుని పనిచేసే బిడ్డలు ఎలా ఉండాలి పరిశోధన చేసుకోవాలి. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ కట్టడాలన్నీ కూడా ఒకరోజు కూలిపోతాయేమో నాకు తెలియదుగా, కూలిపోవచ్చు. కానీ ఈ కట్టడం అనేది కూలిపోకూడదు. ఈ కట్టడంలో యేసు ప్రభు ఉండాలి. ఒక దినాన నీవు నేను న్యాయస్థానంలో నిలబడే రోజు ఒకటి ఉన్నది. కనుక దేవుడిచ్చినటువంటి మందిరం విషయంలో దేవుని మందిరానికి రావాలి. ఆయన ఏర్పాటు చేసినటువంటి విశ్రాంతి దినమును ఆచరించాలి. పాత నిబంధనలో విశ్రాంతి దినం శనివారం, క్రొత్త నిబంధనలో ప్రభు దినము అంటాం ఆదివారం. అందుకని నెహెమ్యా చాలా స్ట్రిక్ట్గా ఉంటాడు ఈ విషయంలో. అక్కడ గోడలు కట్టించి, కూలిపోయినటువంటి గోడలు కట్టి, కాల్చివేయబడినటువంటి యెరూషలేము గోడలను, ప్రాకారములను సిద్ధపరిచి ఆ స్థలములో దేవుని స్థానములో విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించమని వారందరికీ కట్టడలు వేశాడు ఆయన. నెహెమ్యా గ్రంథంలో 13వ అధ్యాయాన్ని మనం చూసినట్లయితే చూడండి, 17వ వచనం, అంతటా యూదుల ప్రధానులను నేనెదురాడి విశ్రాంతి దినమును నిర్లక్ష్యపెట్టి మీరెందుకు ఈ దుష్కార్యమును చేయుదురు? మీ పితరులను ఇట్లు చేసి దేవుని యొద్ద నుండి మన మీదికిని ఈ పట్టణస్తుల మీదికిని కీడు రప్పింపలేదా? అయితే మీరు విశ్రాంతి దినమును నిర్లక్ష్యపెట్టి ఇశ్రాయేలీయుల మీదకి కోపము మరి అధికముగా రప్పించుచున్నారని చెప్పి తిని అంటుంది. గమనిస్తున్నారా? ప్రభు దినమును ప్రభు సన్నిధానంలో గడపవలసినటువంటి కుటుంబ యజమానుడు, యజమానురాలు, వాళ్ళకు పుట్టిన బిడ్డలు, ఆదివారం దినాన దైవ సన్నిధానంలో గడపవలసినటువంటి నీవు, ఆదివారం దినాన దైవ సన్నిధానంలో ఉండవలసినటువంటి నీవు ఆదివారం దినాన్ని నిర్లక్ష్యం చేసి, దేవుని మందిరాన్ని నిర్లక్ష్యం చేసి, దేవుని మందిరంలో నీ కొరకు వర్తమానాలను కలుగజేస్తున్నటువంటి దేవుని మందిరాన్ని, నీ కొరకు వాక్యాన్ని ప్రకటిస్తున్నటువంటి చక్కని స్థలాన్ని, నీ ఆశీర్వాదం కొరకు ఏర్పాటు చేయబడినటువంటి దేవుని మందిరాన్ని ఆదివారం దినాన దేవుని మందిరంలో ఉండవలసిన నీవు ఎలా గడుపుతున్నావు? ఒక్కసారి ఆలోచన. ఎన్ని దినాలు నిర్లక్ష్యం చేస్తున్నావు? ఎన్ని వారాలు నిర్లక్ష్యం చేస్తున్నావు? ఎన్ని మాసాలు దేవుని మందిరాన్ని, ప్రభు దినాన్ని నిర్లక్ష్యం చేస్తున్నావు? ఎన్ని సంవత్సరాలుగా ఇంట్లో ఉంటావు? దీనిని బట్టి నెహెమ్యా అంటున్నాడు, విశ్రాంతి దినము నిర్లక్ష్య పెట్టి మీరెందుకు ఈ దుష్కార్యము చేయుదురు? అది నీకు కీడు అంటున్నాడు. 18వ వచనంలో, నెహెమ్యా గ్రంథం 13వ అధ్యాయం 18వ వచనం, దైవ సన్నిధానములు గడపక పోవడమే మనకి అనష్టం, కీడు, నష్టం. కొందరు అంటారు క్రిస్మస్ పండగ, న్యూ ఇయర్ కానీ వస్తే, ఒరే పండగ పూట గుడికి పోరా అని అంటారు. అంటే రాకపోతే ఏమని, ఆ రోజు రాకపోతే, ఇన్ని రోజులు రానోడికి ఆ రోజు ఏమైనా కొత్తగా ఉంటుందా ఏంది? పండగ పూట గుడిలో కూర్చోరా కాసేపు అని అంటాడు. ఎందుకని? అప్పుడు ఒక్కరో ఆ తల్లికో ఆ తండ్రికో ఆ ఇంట్లో వాళ్ళకి ఒక్కరో ఎక్కడో సేమ్ కలిసినంత పనిచేస్తుంది. పండగ పూట గుడికి పోతే బాగుంటుందిరా అని. అట్టేం కాదు. నువ్వు వారం ఎగనామం పెట్టి దేవుడిచ్చినటువంటి వారాలలో నీ ఇష్టానుసారంగా టీవీల ముందు కూర్చొని, దేవుడిచ్చినటువంటి సందర్భాలలో దైవ సన్నిధానంలో గడపవలసినటువంటి నీవు నీ ఇష్టానుసారంగా ఫ్రెండ్స్తో గడిపి వ్యర్థమైనటువంటి కార్యాలకు సమయాన్ని గడిపి పండగ పూట వస్తేనంట బాగుంటుందంట.
నువ్వు పండగ పోవటం వచ్చి లేని నెత్తిని పెట్టుకొని పోవటం తప్పితే ఇంకేమిలే. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, ఈ యొక్క దినాన వాక్యాన్ని వింటున్నటువంటి దేవుని బిడ్డ, ప్రభు నీకు ఇచ్చినటువంటి దినాన దైవ సన్నిధానంలో గడపకపోవడమే నీకు నష్టం, నీ కష్టం. బాధలు తీరలేదు, కష్టాలు తీరలేదని ఇంట్లో తలగీరుకుంటా కూర్చుంటున్నావే, ఏనాడన్నా దైవ సన్నిధానంలోనికి వచ్చి ప్రభువా నన్ను క్షమించయ్యా, ప్రభువా నీవు నా కొరకు, నా భార్య, నా బిడ్డల కొరకు ఇచ్చిన ఈ మందిరాన్ని బట్టి నీకు వందనాలని ఏ రోజన్నా నీ నోరార బలికుంటావా అని ఆలోచన చెయ్యి. తల్లి నీకే చెప్పేది, అయ్యా నీకేనయ్యా చెప్పేది, పరిశుద్ధాత్మ దేవుడు నీతోనే మాట్లాడేది. కనుక క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని విశ్రాంతి దినం ఇశ్రాయేలీయులకు ఒక కట్టడ, ఒక నిబంధన పరిశుద్ధముగా ఆచరించమంటున్నాడు. ప్రభు దినం వ్రత నిబంధనలు ప్రభు మరణాన్ని పిలిచి, మరణాన్ని గెలిచి, మరణాన్ని సమాధి చేసి, మరణపు ముళ్ళును విరిచి తిరిగి 3వ దినాన లేచాడు ఆయన. నీ కొరకు నా కొరకు, నీ కొరకు నా కొరకు నలగగొట్టబడ్డాడు ఆయన, రక్తాన్ని చిందించాడు. ప్రభు అనే మందిరం కూలింది సిలువలో. ఆయన అంటాడు దేవాలయమును పడగొట్టి 3వ దినాన్ని నేను కడతానని. అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి అర్థం కాల, శాస్త్రులు, పరిసయ్యులకి, యాజకులకి, ప్రధాన యాజకులకి. ఆయన సిలువలో వేలాడేటప్పుడు ఆయన్ని ఎగతాళి చేస్తారు. దేవాలయమును పడగొట్టి 3వ దినాన కట్టువాడా అని ఆయన పరిహాసాలు చేస్తారు. 3వ దినాన ఆయన లేచాడు. ఆయన నీ కొరకు కూలింది ఆ దేవాలయం, యేసు అనే శరీరం నా కొరకు కూలింది. కూలినటువంటి శరీరం కట్టబడింది 3వ దినాన. దాని సాదృశ్యమేమనగా, ఎక్కడ కూలిపోయావు, ఎక్కడ గోడలు పడిపోయాయి, ఎక్కడ నామరూపాలు లేకుండా పడిపోయావు, నిన్ను కట్టడానికే తిరిగి 3వ దినాన్ని లేచాడు ఆయన. నిన్ను సరిచేయడానికి ఆయన 3వ దినాన్ని లేచాడు ఆయన. నీ ద్వారా తన నామాన్ని మహింపరచుకోవడానికి ఆయన నిన్ను కట్టడానికి సిద్ధంగా ఉన్నాడు. నీలోకి రావడానికి సిద్ధంగా ఉన్నాడు ఆయన. నిన్ను ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నాడు. నిన్ను ఒక మంచి ప్రార్థన వీరుడిగా, ప్రార్థన వీరాది వీరురాలుగా దేవుడు నిన్ను నియమించాలని, కట్టుకోవాలని సిద్ధంగా ఉన్నాడు ఆయన. కృంగిపోకు. ప్రాణాత్మ దేహాలలో వ్యాధుల, ప్రాణాత్మ దేహాలలో మనసు బాధ, దిగుల, విచారమా, ఇవన్నీ కృంగతీస్తున్నాయా? భయపడకు. వాటన్నిటిని జయించిన యేసు నీతో ఉన్నాడు. ఆయన నీలోకి రాబోతున్నాడు. ఆయన నిన్ను బలపరచబోతున్నాడు. ఆయన కారణం ఏంటంటే నీవే ఆ ఆలయం, నీవే ఆ ఆలయం. ఆ ఆలయంలో ఏముండాలి? స్తుతులు, స్తోత్రాలు ఉండాలి, కృతజ్ఞతలు ఉండాలి. ప్రభువుకు నమ్మకమైన బిడ్డగా జీవించు. విశ్రాంతి దినాన్ని వ్యర్థం చేయకు. ప్రభు ఇచ్చిన దినాన్ని వ్యర్థం చేయకు. నష్టాలు పాలవద్దు, కష్టాలు పాలవద్దు, వేదనలు పాలవద్దు. వేదనలకి, కష్టాలకి, కన్నీళ్ళకి కారణం నువ్వు దేవుని మందిరానికి దూరంగా ఉండడమే. ఇదే అసలు సిసలైనటువంటి విషయం. అడుగుపెట్టు దైవ సన్నిధానంలో. దేవుడు అద్భుతం చేస్తాడు. ఆయన చేసే కార్యాలను నువ్వు చూస్తావు. నీ ద్వారా ప్రభునామం మహింపరచబడును. నీవు అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటావు. భయపడకు. దేవుడి మాటలు దీవించును గాక. ప్రార్థన చేద్దాం. మహాగణుడైన మా పరలోకపు తండ్రి, ఈ వాక్యాన్ని విన్నటువంటి బిడ్డలు ప్రభు ఏ విషయంలో కూలిపోయి ఉన్నారు, ఏ విషయంలో పడిపోయి ఉన్నారు, ఏ విషయంలో ప్రభు అయ్యా వారి ప్రాణాత్మ దేహాలను నలగొట్టుకుంటూ దిగులు విచారాల చేత కృంగిపోయి ఉన్నారు. ఇక నేను కట్టబడలేను, ఇక నేను నా గతి ఇంతే, నా పరిస్థితి ఇంతే అని ఎంతమంది బిడ్డలు అనుకుంటున్నారు. బలహీనులైన బిడ్డలను బలపరచగలిగే సర్వశక్తి కలిగిన దేవుడు నువ్వు ఒక్కడమే నాయన. మీరు బలపరచండి, నీ బిడ్డలను కట్టండి, నీ బిడ్డలను లేవనెత్తండి నాయన. మీరు ఆశీర్వదించండి అయ్యా. యేసు పరిశుద్ధమైన నామములు అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. ஸ்தோத்திரம் அப்பா, நன்றியோடு துதிக்கிறோம் சுவாமி ராஜா. அப்பா, இந்த நாளிலே தகப்பனே நீர் பேசி நம்முடைய வார்த்தைக்காய் நன்றி செலுத்துகிறோம் சுவாமி ராஜா. ஒருவன் தேவாலயத்தை கெடுக்கும் பொழுது தகப்பனே தேவன் அவனை கெடுப்பான். தேவனுடைய ஆலயம் பரிசுத்தமாய் இருக்கிறது.
அந்த ஆலயம் நீங்களே என்று சொன்ன வார்த்தையின்படி தகப்பனே, యేసయ్యా இந்த நாளிலே சொன்ன வார்த்தையின்படி தகப்பனே, அப்பா நாங்கள் பரிசுத்தமாய் வாழ, பரிசுத்தமாய் எங்களை ஒப்பு கொடுக்க எங்களுக்கு உதவி செய்யுங்க தகப்பனே. அப்பா விசேஷமாய் தகப்பனே, நாளை இது நடக்க போகிறதான ஆன்வெஸ்டிக்காய் ஸ்தோத்திரிக்கிறோம் சுவாமி ராஜா. இந்த 45 ஆண்டுகள் தகப்பனே, எங்களை சபையை தகப்பனே இம்மட்டுமாய் தகப்பனை நடத்தி வந்த உடைய கிருபைக்காய், உடைய தயவுக்காய், ஸ்தோத்திரம் செலுத்துகிறோம் சுவாமி ராஜா. அப்பா நாளை ஆராதனை தகப்பனே, என் தேவன் தாமே நீ பேசுங்க தகப்பனே. அப்பா இருக்கிறதான அந்த விருந்து காரியங்கள் தகப்பனே, அப்பா ஒவ்வொருவருக்கும் நீ அனுகூலமா இருக்க ஸ்தோத்தரிக்க ராஜா. இதற்காய் தகப்பனே சகாயம் செய்தார் ஒவ்வொரு குடும்பத்தை அப்பா உடைய கரத்தில் ஒப்பு கொடுக்கிறோம் சுவாமி ராஜா. அவர்களோட தேவையை சந்திக்கும் நாங்கள் செபிக்கிறோம் சுவாமி ராஜா. கூடி வந்த ஒவ்வொருவரை உடைய கரத்தில் ஒப்பு கொடுக்கிறோம் சுவாமி ராஜா. அதே போல பலவீனமான பிள்ளைகளை உடைய கரத்தில் ஒப்பு கொடுக்கிறோம் சுவாமி ராஜா. அவர்களை தொட்டு சுகமாக்குங்க சுவாமி ராஜா. அப்பா இந்த நாளில தகப்பனை கொடுத்த காணிக்கை உடைய கரத்தில் ஒப்பு கொடுக்கிற ராஜா. ராஜ்யத்துக்கு பயன்படுத்துங்க சுவாமி ராஜா. நாம மாத்திரம் மையப்பட உதவி செய்யுங்க. இயேசுவின் நாமத்துல ஜெபிக்கிற நல்ல ஆண்டவரே, ஆமென். పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు ఎలాగ నెరవేరుచున్నదో భూమి అందున అలాగ నెరవేరును గాక. మాకు కావాల్సిన ఆహారం మీరు మాకు దయచేయము, మా రుణస్తులు మేము క్షమించిన ప్రకారం మా రుణం మేము క్షమించము, మా శోధనలకు తేక దృష్టిని తప్పించము. ఎందుకంటే రాజ్యమును బలమును మహిమ నిరంతరము నీవై ఉన్నావు తండ్రి. ఆశీర్వాదములు మా మీద వర్షింపచేయుమీశా, ఆశతో నమ్మియున్నాము నీ సత్య వాగ్దానము. నీ మహిమేద కుమ్మరించుము దేవా, క్రమ్మర ప్రేమ ఆశీర్వాదం. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నానన్నటువంటి యేసు క్రీస్తు కృప, మీరు ఫలించి అభివృద్ధి పొందుడని సెలవిచ్చిన తండ్రి అయిన దేవుని ప్రేమ, నిన్ను సర్వసత్యములోనికి నడిపించగలిగే పరిశుద్ధాత్మ అన్యోన్య నిత్య సహవాసం కూడి వచ్చిన మీ అందరికీ సదాకాలం తోడైన నడిపించునుగాక. ప్రాణమా యెహోవాను సన్నిధించు, నా అంతరంగంలో సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నిధించు. నా ప్రాణమా యెహోవాను సన్నిధించు, ఆయన చేసిన ఉపకారాన్ని దేన్ని మరువకు. ఆమేన్. ప్రభు సమాధానం మీ అందరికీ తోడై ఉండును గాక. అందరికి వందనాలు. సంతోషంగా బయలుదేరండి.